దురాజ్పల్లి పెద్దగట్టు జాతర పోలీసు బందోబస్తు ఏర్పాట్లను బుధవారం జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర రెండవ అతిపెద్ద జాతర దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, ఐపీఎస్ అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ రవి, స్థానిక సిఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, స్థానిక ఎస్ఐ మహేశ్వర్లతో కలిసి జాతర ప్రాంగణంలో పోలీస్ భద్రతా ఏర్పాట్లను, బందోబస్తు ఏర్పాట్లను, జాతర రూట్ మ్యాప్, గ్లోబల్ మ్యాప్లను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తుల యొక్క వాహనాలు నిలపటానికి ఏర్పాటు చేసిన భారీ పార్కింగ్ ప్రదేశాలను, సిబ్బంది వసతి, జాతరకు వచ్చిపోయే మార్గాలు, జాతర ప్రాంగణంలో బ్యారికేడ్ల ఏర్పాటు, దేవస్థానం రక్షణను ఎస్పీ పరిశీలించారు. జాతరకు వచ్చిపోయే అన్ని మార్గాలలో భక్తుల వాహనాల వల్ల, భక్తుల రద్దీ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. జాతర ప్రారంభమయ్యే 16వ తేదీ నుండి జాతీయ రహదారి 65పై వాహనాల మళ్లింపులు ఉంటాయని, హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్పల్లి వద్ద, నల్గొండ మీదుగా మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ వైపు మళ్లించడం చేస్తున్నామని, అలాగే విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ వద్ద, హుజూర్నగర్, నల్గొండ వైపుగా మళ్లింపు చేస్తున్నామని తెలిపారు. వాహనాల మళ్లింపులు ఉంటాయని కాబట్టి వాహనదారులు ముందుగా గమనించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జాతర నిర్వహణకు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. జాతరకు 2000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట రక్షణ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఇతర జిల్లాల పోలీస్ సిబ్బందిని కూడా ఉపయోగిస్తున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు దైవ దర్శన సౌకర్యం కలిగించడం పోలీసు ముఖ్య విధి అని తెలిపారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, సిఐలు శ్రీను, రఘువీర్, వీర రాఘవులు, స్థానిక ఎస్ఐ మహేశ్వర్, ఎస్ఐలు సాయిరాం, శ్రీకాంత్, బాలునాయక్, వీరయ్య సిబ్బంది ఉన్నారు. ఫిబ్రవరి నుంచి లింగమంతుల స్వామి జాతర మన దురాజ్పల్లి గుట్ట దగ్గర జరిగే జాతర
దానికి అన్ని రకరకాలుగా ఏర్పాట్లు పూర్తిగా అయినాయి. పోలీస్ తరఫు నుంచి కూడా చేయాల్సిన బందోబస్తు సంబంధించి స్కీమ్ అంతా కూడా తయారు చేయడం జరిగింది. దీనికి టోటల్గా సిద్ధంగా ఉన్నాము. సో ముఖ్యంగా దీనికి జాతరకి చాలా హెవీ ఎత్తున పెద్ద ఎత్తున జనాలు వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వస్తారు. సో ఇక్కడే రాత్రి ఉండి మొత్తం వాళ్ళు పండుగ సెలబ్రేట్ చేసుకొని ఇక్కడ దర్శనం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాళ్ళది అంతా కూడా ఇది జాతర పీస్ఫుల్గా స్మూత్గా జరపడానికి మేము అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాం. సో దీంట్లో బేసికలీగా మనము 2000 వరకు ఫోర్స్ తోటి అంతా కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇది మన జిల్లానే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా మేము హైయర్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ పెట్టి అక్కడ నుంచి కూడా మనకి ఫోర్స్ వస్తుంది. సో అంతా కూడా దాదాపు 2000 వరకు ఫోర్స్ తోటి అంతా కూడా సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాము. దాంతో పాటుగానే ఇక్కడ ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి సమస్య ఉంటుందని అక్కడ గుర్తించడం జరిగింది. సో ట్రాఫిక్ని స్మూత్గా కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ బేసికల్గా 4 పెద్ద పార్కింగ్